శాపంలో ఉన్నావా? చదువుల్లో, ఉద్యోగంలో, పనుల్లో, భారంలో, ప్రతి దాంట్లో ఏం పట్టుకున్నా కలిసి రాదు, ఏం చేసినా కలిసి రాదు, ఎక్కడికి వెళ్ళినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కలిసి రాదు, ఏం పని చేసినా కలిసి రాదు. ఎందుకు ఇలాగైపోయింది? ఎవరో ఒకళ్ళు చెప్తారు, నీకు అంత శాపం వచ్చింది, దినాలు బాగలేవు అని. శాపం ఆశీర్వాదంగా మార్చాలని, దుఃఖం సంతోషంగా మార్చాలని, యేసును త్రోసివేసిన ఇంట్లోనికి యేసుప్రభు రావాలని కోరుతున్నాడు. పిలిస్తే కదండి రావాలా? పెద్ద కుమారుని వాళ్ళు ఇంకెంతకాలం బయట ఉంటావు? ఎంతకాలం పొలంలో ఉంటావు? ఎంతకాలం ఇంకా వెలపటే ఉంటావు? తండ్రి దగ్గరికి వచ్చి సంతోషించాలని తండ్రి కోరుతున్నాడు. ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత కలలుగానే అదే ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అని. కానీ ఎవరైనా ఒక ఇల్లు ఉండాలని అనుకుంటాం. అలాగే దేవుడు కూడా అనుకున్నాడు, నాకు కూడా ఒక ఇల్లు కావాలా అని. సియోను కొండ మీద అనగా యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రజల యొక్క సమూహమే ఆ పరిశుద్ధ పట్టణం, ఆ సియోను కొండ, యెరూషలేము కొండ. కొత్త నిబంధనలు ఇవే మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ దైవ ఏర్పాటును అనుసరించి మనలందరినీ ఆత్మ సంబంధమైన గృహముగా ఇల్లుగా చేశాడు. అది యేసు ప్రభు రక్తము ద్వారా జరిగిన ప్రక్రియ. యేసు రక్తం లేకపోతే ఇలాగ చేరవచ్చడం అసంభవం. కనుక ఆయన రక్తము, బలి, త్యాగము, సిలువ సమస్త మానవ కోటికి ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైన మేలు. ఏంటో ఇల్లు ఇంక మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక 5 విషయాలు కనీసం మీకు తెలిసినవే, పరిచయం ఉన్నవే జ్ఞాపకం చేయటానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఇల్లు అనే కాన్సెప్ట్, దేవుని ఇల్లు అనే కాన్సెప్ట్. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుకు దేవుడు ఆ రాత్రి చూపించినాడన్న సంగతి మనకు పరిచయం. అందుకే ఆ ఇంటికి ఆయనే పేరు పెట్టాడు. జెనసిస్ చాప్టర్ 28 verse 17. ఆదికాండం 28:17. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. దేవుని ఇల్లు అంటే మొదటిది డివైన్ పర్సన్. దేవుడే అక్కడ ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ కెన్ నెవర్ బి గాడ్స్ హౌస్. దేవుడే లేకపోతే దేవుని ఇల్లు కాదు. నిశ్చయముగా, అష్యూరెడ్లీ, షూర్లీ ఉన్నాడో లేదో తెలీదు అని కన్ఫ్యూషన్ మైండ్తో చెప్పేవాడు కాదు. నిద్రలో ఉన్నాడులే ఏదో చెప్పేసాడా అనుకోవటానికి వీల్లేదు. ఆయన నిద్రలో ఉన్నా, నిద్ర తెలిసి లేచినా, ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన మాట నిద్ర అయిపోయిన వెంటనే మనకైతే రకరకాల మాటలు గుర్తొస్తాయి. తలుపు వేసినారా, తలుపు తీసినారా, వాచ్ పెట్టినారా, ఫ్యాన్ వేసినారా, ఫ్యాన్ ఆఫ్ చేసినారా, వాడెక్కడ, వీళ్ళు ఎక్కడ, అందరూ గుర్తొస్తాయి. ఆయనకు నిద్ర లేచిన వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే గాడ్ ఈజ్ హియర్, దేవుడు ఉన్నాడు. ఆ మాట మన నోట్లో నుండి నిద్ర లేచిన వెంటనే వస్తే ఎంత బాగుండు. ఇది దైవ భాష, ఇట్స్ డివైన్ లాంగ్వేజ్. ఓన్లీ పీపుల్ హూ రిసీవ్డ్ ది డివైన్ పర్సన్ విల్ హ్యావ్ డివైన్ లాంగ్వేజ్. దేవుని ఎవరైతే అనగా యేసుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ఈ భాష వస్తుంది. అంగీకరించిన వాళ్ళు ఈ భాష మాట్లాడలేరు. అంతదాకా ఆయనకు ఇంత అనుభవం లేదు, ఎప్పుడు కనిపిస్తుంది. కనుక దేవుని ఇంట్లో మొదట దేవుడు ఉన్నాడు, డివైన్ పర్సన్. ద ఎగ్జిస్టెన్షియలిజం ఆఫ్ డివైన్ పర్సన్ ఈజ్ అ షూర్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా పాపక్షమాపణ, మారుమనసు పొందకుండా ఉంటే యేసు ప్రభువుని అంగీకరించాలని మేము ప్రేమతో మనవి చేస్తున్నాం.
పాత నిబంధనలో దేవుడు ఉన్న స్థలం ఒక స్థలం, కొత్త నిబంధనలో అలా కాదు. బైబిల్లో రాయబడితే వచ్చింది 1 కొరింథీ 3:16, నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ dwelleth in you. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో, ఇన్ యూ నాట్ అవుట్ సైడ్ యూ, నివసిస్తున్నాడని మీరు ఎరగరా? కనుక దేవుడే మనలో నివసించాలని సంకల్పించినాడు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువుని ఎరిగిన వారి హృదయమే దేవాలయం. యేసు ప్రభువుని ఎరగకపోతే అది దేవాలయం కాదు, చెప్పమంటారా ఏంటని? దయాలాలయం. నేను చెప్పేది కాదు, బైబిల్లోనే రాసినారు ఈ మాటలు. కనుక ఇంకా నువ్వు యేసును అంగీకరించకుండా పాపక్షమాపణ పొందకుండా ఉంటే బహుశా మీరు పుట్టినప్పుడు నుండి ఇక్కడికే వస్తున్నారేమో, లేకపోతే మీ భాషలో చెప్పాలంటే ఇక్కడే పుట్టారేమో, ఇక్కడే పెరిగారేమో, ఇక్కడే బాప్తిసం, ఇక్కడే అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారేమో. ఆల్ గుడ్, బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ మంచివే. మందిరికి రావడం మంచిదే, ఇక్కడే పుట్టడం మంచిది, ఇక్కడే పెరగడం మంచిదే, ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాలు పొందడం ఇవన్నీ మంచిదే. యేసు ప్రభుతో దైవికమైన సంబంధంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం లేనివాడిగా జన్మించి జీవించి శిలువలో మన కొరకు పాపముగా చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహోనికుడి పార్శ్వమున ఆసీనుడైన ఈ రక్షకుడు మనందరి పాపముల కొరకై పరిహారము చేసినవాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. డివైన్ పర్సన్, దేవుడు దైవత్వము కలిగిన యేసు ప్రభు వారు ఉండే స్థలం. రెండవది ఆదికాండం 28:17 ఇందాక చదివాం కదా మనం. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ ఆఫ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఏ డివైన్ పర్సన్ బట్ ద డివైన్ ప్లేస్. దేవుడు ఉన్న స్థలం అంటే నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మా ఇంట్లో లేడా, ఇరుగు పొరుగు లేరా? కొంతమంది ఇంట్లో రక్షణ లేని వాళ్ళు కూడా మనం మందిరానికి వెళ్తామంటే ఎందుకు వెళ్తారు అంటే దేవుడిని ఆరాధిస్తే, ఏం దేవుడు ఇక్కడ లేడా? ఉన్నాడు అక్కడ. ఎవరు లేరని చెప్పారు అక్కడ. బైబిల్ ఏం సెలవిస్తుందంటే మత్తయి సువార్త 18:20లో, ఎక్కడ 2-3 నా నామమున కూడియుందరో అక్కడ నేను వారి మధ్య. మూల కాదు, క్రైస్తవానికి మూలలు ఉండవు, మధ్య ఉంటాయి. అందుకే ఈయన మధ్యలో ఉన్నాడు, మధ్యలో సిలువ వేయబడ్డాడు. శిష్యులు కూడా ప్రత్యక్షమైనప్పుడు మధ్యలో నిలచి పీస్ బీ అంటు యూ, సమాధానము కలుగునుగాక. ఆయన అన్నిటికీ మధ్యవర్తి అనే సంగతి మనకు పరిచయం. కనుక యేసు ప్రభువారు ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందగలడు ఆ యేసునాథుడు. కనుక అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు అని కాదు కాన్సెప్ట్. మనతో పాటు కొంతమంది కలిసి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మన ఇంటికి రాలేరుగా. అందుకని అందరు కలిసి రావటానికి ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నాం. దీన్నే ప్లేస్, డివైన్ ప్లేస్, దేవుని మందిరము అని అంటాం. మూడోది చూస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 2 2వ వచనం. ఐజాయా చాప్టర్ 2 verse 2. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేది. ఎందుకని? భోజనం పెడతారా, డబ్బులు ఇస్తున్నారా? కింద రాశారు ఎందుకని అనే దానికి జవాబు. బైబిల్ ఇంత అందమైంది. ప్రశ్నలు అక్కడే ఉంటాయి, జవాబులు అక్కడే ఉంటాయి. ఎతికే వారికి కళ్ళు ఉన్న వాళ్ళకి, ఎతకని వారికి కళ్ళు లేని వాళ్ళకి ఏమైనా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బ్రదర్ మీరు చెప్పండి అని అంటుంటారు. ఎవరేం చెప్పాల్సిన పని లేదు, అన్నీ బైబిల్ వేస్తుంది. సెల్ఫ్ ఆన్సర్, ఇట్స్ ఏ క్వశ్చన్ బ్యాంక్, ఇట్స్ ఆల్సో ఆన్సర్ బ్యాంక్. ఆన్సర్ బ్యాంక్ అనే పదం ఎప్పుడు మీరు వినిండారు కదా. పాత బుక్ స్టాల్ కొనాలని పోతే, పాత పుస్తకాలు కొనాలని పోతే అన్ని క్వశ్చన్ బ్యాంకులే ఉంటాయి. ఆన్సర్ బ్యాంక్ అనే విషయాలు ఉండదు. ఎందుకంటే మనుషునికి ఉండేదే క్వశ్చన్లు. కానీ బైబిల్ ఈ ప్రశ్నలన్నిటికీ ఇట్స్ నాట్ ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్, ఇట్స్ ఆన్సర్ బ్యాంక్ టూ. జవాబు ఏంటంటే 3వ వచనం,
ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఎందుకు వస్తున్నారు దేవుని ప్రజలు? బహుశా మనం చాలా కారణాలు అనుకోవచ్చు, చెడ్డగా తలంచవచ్చు. భోజనం పెడుతున్నారు, వస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. లోకము, విశ్వాసులు కూడా కొంతమంది అలాగ మాట్లాడుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ దేవుని వాక్యము, ధర్మశాస్త్రం ఉంది. ఆయన ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి తీసుకురాబడతారు. అంత్యదినాల్లో కలిగే సూచన. అందుకే ప్రజలు వాక్యం పాటిస్తారో లేదో పక్కన పెట్టండి, వినటానికి మాత్రం మస్తుకు వస్తుంటారు. ఆన్లైన్లో కూడా ఎక్కువ వింటూ ఉంటారు. సరే, వింటేనే కదా పాటించడానికి అవకాశము. కనుక పాటించడానికి మొదటి మెట్టు ఏంటంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వేరే దానికి ఆసక్తి చూపుతున్నారు కనుక ప్రభు స్తోత్రాలు. దేవుని మందిరంలో నుండి ప్రిసెట్స్, దైవవాక్యం కూడా బయలుదేరి వెళ్తుంది. అది యెహోవా వాక్కు. ఏం బయట మాట్లాడ్డా, క్యాలెండర్తో మాట్లాడ్డా, ఇంట్లో మాట్లాడతాడు, ఎక్కడైనా మాట్లాడతాడు. దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడినాడు, అరణ్యంలో మాట్లాడినాడు, కెరూబుల మధ్యలో నుండి కూడా మాట్లాడినాడు అని బైబిల్ సెలవిస్తుంది. యూ కెన్ టాక్ ఎనీవేస్, మ్యానిఫోల్డ్ వే ఆఫ్ టాకింగ్. ఎన్ని రకాలుగానే దేవుడు మాట్లాడతాడు. కానీ కెరూబుల మధ్యలో నుండి మాట్లాడే స్వరము, మహిమా స్వరము, ప్రత్యక్ష గుడారంలో నుండి వినబడే స్వరం, ఆ మాటలు, ఆ ధ్వని, ఆ మధురము ప్రత్యేకమైనది, పరిపూర్ణమైనది. అందుకే ప్రభు మాట్లాడేవాడు కనుక దేవుని ప్రజలమైన మనము దైవ మందిరంలోనికి ప్రవేశిస్తున్నాం ఆయన మాటలు వినటానికి. కొత్త నిబంధనలో కూడా మీకు తెలుసు కదా, యోహాను సువార్త 8:1 అనుకోండి. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 8 verse 1, ఇఫ్ ఐఎమ్ రైట్. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన దేవాలయంలోనికి రాక, రాత్రి ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. పగలు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. తెల్లవారు మార్నింగ్ మెడిటేషన్స్ ఇవి. తెల్లవారు ఇంక నిద్ర లేచిన వెంటనే మనకు చాలా పనులు ఉంటాయి. బెడ్ కాఫీ తాగాల, ఇంకా రకరకాల పనులన్నీ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది, ప్రజలందరూ వచ్చినారు. ఎట్లా వచ్చినారు మరి? పనికి పోయేవాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆన్లైన్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా, క్లయింట్తో దూరదేశాలకు పనిచేసే వాళ్ళకి అది డిఫరెంట్ టైమింగ్ జోన్ సెట్ కాదు కదా. అందరూ ఎట్లా వచ్చినారు? యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ వస్తారు ప్రజలు. ఎందుకు వచ్చినారు మీరు చెప్తారు, నేను చెప్పాలా? వాళ్ళు ఏమనుకున్నారంటే, దెర్ ఈస్ నథింగ్ గ్రేటర్ దెన్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈస్ నో డియరెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అదర్ దెన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అండ్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ బి హర్డ్ అదర్ దాన్ అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే దేవుని ప్రజలు తెల్లవారుజామున, మనం సాయంకాలం రమ్మంటేనే కష్టం, తెల్లవారుజామున రమ్మంటే ఇంతమంది వస్తారా? భక్సింగ్ గారు యాక్టివ్గా ఉన్న దినాల్లో బయట నుండి వచ్చే దైవ సేవకులు ఎవడని పెద్దోళ్ళు ఉంటే మార్నింగ్ మెడిటేషన్స్ అని ఎబ్రోన్లో మీటింగ్ పెట్టేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అనుకూలమైన ఆ టైంలో అప్పట్లోనే చాలామంది వచ్చేవాళ్ళు. దైవవాక్యం ఉదయకాలం వినడం ద్వారా కనీసం మన చెవులు పవిత్రమైతే, హృదయం పవిత్రమైతే, జీవితం పవిత్రమైతే. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాశారు. యోహాను సువార్త 15 verse 3, జాన్ చాప్టర్ 15 verse 3, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు దేవుని వాక్యం ఎందుకు వినటానికి మందిరానికి వస్తున్నాం ఇప్పుడు చెప్పండి? ఎట్లా చెడిపోయామో ఇక్కడికన్నా పోయి పవిత్రమైదామో అని. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. ఎలాగ చేస్తే తెలియదు. ఇట్స్ ఎ మిస్టీరియస్ వే హ్యాస్ టు హౌ ద లార్డ్స్ వర్డ్ వర్క్స్ బ్రింగ్ ఇట్ సాంక్టిఫికేషన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో పవిత్రతను ఎలాగ తీసుకుని వస్తుందో మనం ఎరగంగానే దైవవాక్యం వినడం వల్ల విశ్వాసం అధికం కావడమే మాత్రమే కాకుండా పరిశుద్ధత. వన్ సైడ్ వీ హ్యావ్ ఫెయిత్, ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ సాంక్టిఫికేషన్. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్, ద ప్రాఫిట్ ఆఫ్ హియరింగ్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్. ఆన్ వన్ సైడ్ God talks to us, on the other side He purifies us. Purification is the process that is done as we listen to the house of the word of the Lord attentively.
అందుకే వినండి వినండి, అక్కడ చూడద్దు ఇక్కడ చూడద్దు అని ఎందుకంటాం అంటే ఏదైనా బాగుపడుతున్నాం, హృదయం తెల్లగవుతుందేమో అని మీరు అనుకుంటారు. ఆయనతో చెప్పేటాడా ఏంటి అని చెప్తే మేమెందుకు వినము అని అనుకుంటా ఉంటారు. 4వది చూస్తామా, ఇది కూడా మనకు పరిచయమైన లేఖన భాగమే. 1 Timothy chapter 3 verse 15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులేలాగా ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులకు వ్రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దీనికి ఏం పేరు పెడదాం? ఈ 3 చెప్పి ఇప్పుడు చెప్తున్నానంటే మీరు గెస్ చేయాలని అర్థం. మొదటిది ఏంటి? డివైన్ పర్సన్, దైవాంశ సంభూతుడు. రెండవది ఏంటి? డివైన్ ప్లేస్, దైవస్థలము. మూడవది డివైన్ ప్రిసెట్స్, దైవవాక్యము. 4వది దీనికి ఒక పేరు పెట్టి ఇక్కడే రాశారు ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళకి, డివైన్ పిల్లోస్, దైవస్తంభాలు. సంఘమే సత్యమునకు ఆధారము. ఎవరు సత్యము? యోహాను సువార్త 14:6 ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. యేసు ప్రభువే సత్యం. యోహాను 17:17 రాయబడింది, దై వర్డ్ ఈజ్ ట్రూత్, నీ వాక్యము సత్యము, సత్యమందు మమ్మను ప్రతిష్ఠించం. కాన్సిక్రేట్ ఇన్ దై ట్రూత్, ఫర్ దై వర్డ్ ఈజ్ ట్రూత్. యేసు ప్రభు యొక్క వాక్యమే సత్యం. ఆ సత్యమైన వాక్యము మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగిస్తుంది. కనుక సంఘముకు వస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నామంటే ఏమని అర్థము? స్తంభాలు ఉండే స్థలానికి వెళ్తున్నాం. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఏమని అర్థము? చెప్పరేంటి? స్తంభాలు లేని స్థలంలో ఉన్నామని అర్థం. స్తంభాలు లేకపోతే ఏమైద్ది? హుద్దుద్ లాంటిది వచ్చినా, సైక్లోన్ వచ్చినా, మొన్న వచ్చింది కదా, తుఫాన్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా అంత ఒక్కసారిగా టెంట్ కొట్టుకుపోద్ది. అంటే కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు ఇలాంటివి వచ్చినప్పుడు నీకు సహాయము ప్రార్థించేవారు. సంఘంకి వస్తే సంఘం నీ కొరకు ప్రార్థిస్తుంది, సంఘము నీ కొరకు పరిచర్య చేస్తుంది, సంఘము నిన్ను బలపరుస్తుంది. ఆ స్తంభాలు నిలబడటానికి ఊతమిస్తాయి. అందుకే దేవుని జనమా, దేవునింటికి రాకుండా మానేయద్దండి. ఎవరో మాలాంటి వాళ్ళని చూసి మానేయద్దు. ఎందుకంటే మీరు మాలాంటి వాళ్ళని చూసి రక్షణ పొందలేదుగా. ఒకే ఒక్కరిని చూసి రక్షణ పొందినారు, ఆయన పేరే యేసు. ఆయన వల్ల మీరు రక్షణ పొందినప్పుడు ఏమనుకున్నారు? జీవితంలో ఏది జరిగినా పర్వాలేదు, ఆయన కొరికే బతుకుతా, ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. రోజులు గడిచే కొలది అలాంటి వాళ్ళని చూసి ఆయన ఏం బాగున్నాడా, ఈమెం బాగుందా, వాళ్ళు ఏం బాగున్నారు, వీళ్ళు ఏం బాగున్నారా, వాళ్ళందరూ బాగలేరు కనుక నేను ఎలాగో బాగలేను, ఇంక మందిరానికి ఎందుకు వెళ్ళడమో అని అనుకుంటా ఉన్నారు. మీరు బాగలేరు కనుక బాగుపడతారని ఇక్కడికి రమ్మని చెప్తాం. ఇక్కడికి వెలబటుంటే స్తంభములు లేని స్థలంలో ఉన్నట్టే. ఏదో ఆఖరి చూసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తామా? ఈ దైవికమైన స్తంభాలు కలిగింది దేవుని యొక్క సంఘం. అంత ఇదే ఉండి అవసరమైంది లేకపోతే ఏం చేస్తాం? కీర్తనలు 122వ కచ్చి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు. దీనికి ఒక పేరు చెప్పండి. డివైన్ పీపుల్. జనులు చదివినాం కదా. ఇప్పటికి 5 విషయాలు చూసినాం డివైన్ సంగతులు. మొదటిది డివైన్ పర్సన్, దైవాంశ సంభూతుడు దేవుడు. రెండవది డివైన్ ప్లేస్, దేవుడున్న స్థలం. మూడవది డివైన్ ప్రిసెట్స్, దైవ వాక్కు, శాసనము. నాలుగవది డివైన్ పిల్లర్స్, దైవ మందిరంలో ఉన్న స్తంభాలు. ఐదవది ఆఖరిది డివైన్ పీపుల్, అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళు 122వ కీర్తన కూడా దావీదు రాసింది. ఆయనకు బహుశా ఆరోగ్యం బాగాలేదేమో, మందిరానికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడు. కొంతమంది మందిరానికి వెళ్తాం, అన్న ఎలా ఉన్నాడో చూస్తామని వచ్చినారు. వచ్చి వాళ్ళు పలకరిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగాడు. అయ్యో మందిరానికి వెళ్తున్నామన్నా అని అన్నారు. ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ అంటు మీ లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఒక రాజుకి సంతోషం కలిగించేది ఏంటి? ఇది తప్ప అన్నీ కలిగిస్తాయి. వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలన్నీ తీసుకుని వచ్చినామంటే రండి ఇక్కడ వేయండి అంటారు.
రాజ్యం తీసుకొని వచ్చినామంటే రండి, శత్రువు యొక్క తలం తీసుకొని వచ్చినామంటే రండి, శత్రురాజ్యం తీసుకొని వచ్చినామంటే రండి. రాజుకు సాధారణంగా ఇలాంటివన్నీ సంతోషం కలిగిస్తాయి. కానీ ఈ రాజు భిన్నమైన వాడు, ఇశ్రాయేలీల మధుర గాయకుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దైవాత్మ సంభూతుడు. కనుక ఐ వాజ్ గ్లాడ్ వెన్ గోలియత్ వాజ్ కిల్డ్ అని చెప్పలేదు. ఐ వాజ్ గ్లాడ్ వెన్ ఐ మ్యారీడ్. నో. మనమైతే ఎప్పుడు మీకు బాగా సంతోషంగా ఉన్నారో ఒకసారి చెప్పండి. పెళ్ళైన దినమండి. తర్వాత దావీదు ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఆయన ప్రత్యేకమైన భిన్న వ్యక్తి. మనకుండే సంతోషాలు ఆయనకి ఉండవు, ఆయనకుండే సంతోషాలు పొరపాటున విషయం అంతా కూడా మనకు ఉండదు. ఇవాళ మందిరానికి పోదామని వచ్చి మనకి చెప్పిన, ఎందుకు పోతావు, అక్కడ ఎవరు ఉన్నారు, అంత ఘోరమైన వాళ్ళే, వాళ్ళ సంగతి నీకు తెలియదు కదా, కూర్చో, టీ తాగుతావా, కూర్చోబెట్టి క్లాస్ పీకి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసి వాళ్ళు ఇంకొకసారి మందిరం అంటే మాటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్లు బహుశా ఫుల్గా మన పరిచయం చేసి ఇప్పుడు వెళ్ళండి, ఇంకేం వెళ్తాం అక్క, ఇంత తినిన తర్వాత పర్వాలేదమ్మా వెళ్ళి కూర్చోండి అంటే ఏం కూర్చుంటాం, ఇవే గుర్తొస్తుంది. అంత విషయం పోసినారు కదా. పోయొచ్చా మరి అట్లా చేస్తున్నారు ఏంటి మరి? ఏం లేకుండా అమాయకంగా ఇక్కడ కూర్చోవద్దు. అట్లా చేసిన దాని అంతటికి ప్రభు దగ్గరికి క్షమాపణ కోరుకోవాలా. దావీదు లాంటి మనస్సు. వెళుతున్నామంటే వెళ్ళండి, మీరు నేను రాలేకపోతున్నాను మా, మీరు వెళ్ళిరండి. విచిత్రం ఏంటంటే ఆ దినంలో ఆన్లైన్ లేదు, లేకపోతే దావీదు ఆన్లైన్లో చూసింటాడు. డోంట్ సే నో ఫర్ ఎనీబడి హూ వాంట్స్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దట్స్ నాట్ ఎ గ్లాడ్ అకేషన్ ఎనీవే. అది మీకు సంతోషం, మనకు సంతోషం ఇచ్చేది కాదు, ప్రభు ద్వారా మనకు సంతోషం కలిగించేది. దేవుని ప్రజలు గుంపులుగా దైవ సాన్నిధ్యంలోనికి వచ్చట. వాట్ ఈస్ గ్రేటర్ జాయ్ అదర్ దాన్ లుకింగ్ ద పీపుల్ హూ కమ్ లైక్ ఎ ఫ్లడ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. కనుక దేవుని ఇల్లు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది. ఎందుకు రావాలా అనేది ఇన్ని సంగతులు చూస్తున్నాం. ఇప్పుడు ఆ దేవుని ఇల్లు ఎలాంటిదో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా ఒక 5 చూసి ముగిస్తాం. ఇంకెన్న 5 చెప్తారు అనుకోవద్దండి, టైంలోగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది లూకాసు 10వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 10 వర్స్ 34. లూకా 10:34. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఇక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. ఇంటికి. ఈ పూటకోళ్ళ వాడు మనకు తెలుసు, మామూలుగా మనం వింటూ ఉంటాం ధర్మోపదేశం దైవ మందిరాల్లో. లూకాస్ సువార్తల్లో ప్రస్తావించబడిన సందర్భం మనందరికీ మంచి సమరయుడు అనే ఉపమానం, దృష్టాంతం, పరిచయం. ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళుతున్నాడు అనేది తెలుసు. దాదాపు యెరూషలేము నుండి యెరికోకు 15 మైళ్ళు అంటే 20 కిలోమీటర్లు. ఆ దినాలు ఎలాగ వెళ్తున్నాడంటే ఏం గాడిదలు లేవు, గుర్రాలు లేవు, షేర్ ఆటో లేదు, నడిచేపోతున్నాడు. బహుశా పేదడు అనుకుంటా, ఒకడే పోతున్నాడు. విచిత్రం ఏంటంటే మామూలుగా 2-3 వెళ్ళేవాళ్ళు కదా, అలా కాకుండా ఒక్కడే వెళుతున్నాడు. ఆ యెరికో మార్గం అంటేనే చాలా కష్టతరమైన, అంటే నటోరియస్ ప్లేస్. ఆ నటోరియస్ ప్లేస్కి ఒక నార్మల్ మ్యాన్ నార్మల్ టైంలో బయలుదేరాడు. నార్మల్ పర్సన్ హౌ కెన్ హి గోస్ డౌన్ ఆల్ ద వే టు నటోరియస్ ప్లేస్? పోలేడు, ఉండలేడు. ఉన్నీరు మనం ఉండాలనుకున్నాం. యెరికో అంటేనే మనకు శాపగ్రస్తమని మనకు తెలుసు. యెరికో అంటే పాత నిబంధనలో ఒకళ్ళు, కొత్త నిబంధనలో ఒకళ్ళు మనకు పాపపు అవుతారు. పాత నిబంధనలు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే రాహబ్ అనే ఒక వేశ్య మనకు కనిపిస్తుంది. రాహబ్ అంటే ప్రైడ్, గర్వము అని అర్థం. ఆ ఊరే కరుడుగట్టిన ఊరు, నటోరియస్ ఊర్లో ఇంకా ఏముందంటే ఇంకెంత నటోరియస్ అయ్యింది. ఆ ఊర్లో ఉండేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, దొంగలు, దోచుకునేవారు, పొట్టోళ్ళు, ఎత్తోళ్ళు,
నడ్డోళ్ళు అంత అబ్నార్మల్ పీపుల్ ఆ ఊరు ఉంటుంది. అందుకని ఆ ఊర్లో పెళ్ళికి చేసుకోరు. చాలామంది పెళ్ళి లేకుండా కూడా ఉంటారేమో ఎరుకల్లో. కొన్ని ఊర్లు అలాగ ఉంటాయి. ఆ ఊరి పేరు చెప్తేనే భయపడతారు వేరే వాళ్ళు. అయ్యో ఆ ఊరు ప్రపోజల్ అయితే వద్దులే బ్రదర్, పెళ్ళి లేకుండా ఇట్లేనన్నా ఉంటాం కానీ ఆ ఊరు ప్రపోజల్ వద్దులేండి. అలాంటిది ఒకటి ఆంధ్రాలోనే ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు కాదు. స్టూవర్ట్పురం అని గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లాకి వస్తుంది అనుకుంటా. స్టూవర్ట్పురం అమ్మాయి, స్టూవర్ట్పురం అబ్బాయి అంటే దూరంగా ఉండేవాళ్ళు. బ్రదర్ ప్రైస్లో ఆడు వెళ్ళేసి వస్తా, ఎందుకంటే దట్ వాజ్ ద నటోరియస్ స్టోరీ ఆఫ్ దట్ ప్లేస్. ఎరుక కూడా అలాంటిది. అంత ఘోరంగా ప్రజలు జీవిస్తున్న దినాల్లో పాత నిబంధనలోనైతే రాహబు అనే వేశ్య, దేవుడు ఆమెను పట్టుకున్నాడు, వాడుకున్నాడు, ఆధ్యాత్మికంగా సిద్ధపరిచినాడు. యేసుప్రభు యొక్క వంశావళి కొత్త నిబంధనలు మనకు కనిపిస్తుంది. హూ విల్ చేంజ్ ఏ సిటీ ఆఫ్ కర్స్ టు ఏ సిటీ ఆఫ్ బ్లెస్సింగ్? క్రైస్ట్. శాపగ్రస్తమైన పట్టణాన్ని ఆశీర్వాద పట్టణంగా ఎవరు మారుస్తారు? యేసు. అలాగే కొత్త నిబంధనలు మనకు కనిపిస్తే లూకాసు వార్త 19లో జక్కయ్య అని పొట్టివాడు ఉన్నాడు. చెప్పినాను కదా ఇందాక, గుండోళ్ళు కుడ్డోళ్ళు ఎంత ఇదే టైపే, ఎంత అబ్నార్మల్ పీపుల్. కాలు పెట్టాలంటే భయం. ఒకే ఒకడు మాత్రమే కాలు పెట్టగలడు. ఆయన పేరేంటి? యేసు ప్రభువారు. ఆ ఊరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇలాంటి శాపగ్రస్తమైన స్థలానికి వాళ్ళని వెళ్తారండి బోధకులు కూడా? విషయాలకు వెళ్ళరు. కానీ యేసు ప్రభు నిజమైన బోధకుడు, పైనుండి పంపించబడిన బోధకుడు. అదే ఊరికే వెళ్ళాడు. కొంతమంది చెప్పింటారేమో ఆయన వెల్ విషర్స్ కూడా, ఈ ఊరికి ఎవరు పోరు, మీరు పోతారంటే పోయిన తర్వాత తిరిగి వచ్చే రకం ఉండదు, ఇది ఇట్లాంటి ఘోరము, ఎవరు రక్షణ పొందరు, ఎవరు మార మనసు పొందరు, ఈ ఊరికి మీరు ఎందుకు పోతారని. కానీ ఆయన దేవుని ఏర్పాటు, దేవుడే కదా, అందరూ ఆయనకు అవసరం. అందుకే ఆ ఊరు వెళ్తూ వచ్చినాడు. జక్కయ్య అనే పొట్టివాడు యేసు వస్తున్నాడని తెలిసింది. ఎవరో చూడాలని ఆశ కలిగింది. ఆ ఊర్లో కూడా యేసుని చూడాలని ఆశ కలిగిన మనుషులు ఉన్నారు. దీన్ని బట్టి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతి జనము, ప్రతి స్థలము, ప్రతి ప్రాంతం ఎక్కడైనా సరే యేసును చూడాలని ఆశ కలిగిన ప్రాణాలకు కొన్నైనా ఉంటాయి. అలాంటి వారిలో జక్కయ్య మనకు జక్కయ్య అంటే అర్థం ఏంటంటే వైట్, తెల్లనైనా అని. పేరు అర్థం మాత్రం సూపర్గా ఉంది, జీవితం మాత్రం వర్స్ట్గా ఉంది. తెల్లగా ఉంది పేరేమో, జీవితం ఏమో నల్లగా ఉంది. కానీ యేసు ప్రభు ఆ నల్లటి హృదయాన్ని తెల్లగా చేయటానికి అక్కడికి వచ్చినాడు. యేసు ఆ మార్గాన్ని వెళుతున్నాడని విని ఎవరి కొరకు వచ్చాడు యేసు ప్రభు? నేను అనుకుంటే ఖచ్చితంగా జక్కయ్య కొరకే వచ్చింటాడు. మేడు చెట్టు ఎక్కినాడు. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, మీ అందరికీ ఈ స్టోరీ తెలుసు, కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, జక్కయ్య కంటే ముందు మేడి చెట్టు ఉంది అక్కడ. మేడి చెట్టు ఎలాగుంటుందంటే అందవిహీనంగా ఉంటుంది. మిగతా చెట్ల మాదిరి చాలా కళగా ఉండదు. వేప చెట్టు మాదిరి, మర్రి చెట్టు మాదిరి, కానుగ చెట్టు మాదిరి, యాపిల్ చెట్టు మాదిరి, జల్ద వృక్షం వలె ఇంత కళగా అట్రాక్టివ్గా ఉండదు. దాని కొమ్ములు చూడబుద్ది కాదు, ఆకులు చూడబుద్ది కాదు. ఇంకా పండ్ల సంగతి మీకు తెలుసు కదా, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పొరగలుండు డాష్, వినరవేమా. కనుక ఆ పండ్లు అసలు ఎవరు చూడటానికి ఇష్టపడరు. అలాంటి ఒక చెట్టు కూడా ప్రభుకు కావాల్సి వచ్చింది. ప్రభు ఆ చెట్టును కూడా వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. బిఫోర్ జక్కయ్యస్ వాజ్ దేర్, దట్ సికమర్ ట్రీ వాజ్ దేర్. ఆ చెట్టు ఆ ఊర్లో ఉండడం ఉద్దేశం ఏమో తెలుసా? చెప్పమంటారు? మీరు చెప్తారా? ఆకలి ఇయటానికి కాదు, పండ్లు ఇయటానికి కాదు, యేసును చూపించటానికి. ఎంతమందికి చూపించిందో మనకు బైబిల్లో తెలియదు, కానీ ఒక్కడికి మాత్రం ఖచ్చితంగా చూపించింది. ఆయన పేరే జక్కయ్య. మామూలుగా చెట్టు అయిన తర్వాత ఎక్కేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా వేరే దాని కొరకు ఎక్కింటారేమో. ఎక్కినారు లేదు తెలియదు కూడా. అది జక్కయ్య మేడి చెట్టు ఎక్కినాడు అంటే అర్థం ఏంటి? ఇన్యాక్సెసిబుల్ పీపుల్కి కూడా అది యాక్సెసిబుల్. ఎక్కలేనివాడికి చేతగానోడు పుట్టివాడు అంటే ఇంకేం ఎక్కుతాడు? ఏది చేత కాదు కదా. అలాంటి వాడికి కూడా ఇది యాక్సెసిబుల్గా ఉంది, ఎక్కడానికి అనుకూలంగా ఉంది, యేసును చూపించడానికి అనుకూలంగా ఉంది. ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ప్లాంటెడ్ ఇన్ దట్ కర్స్డ్ సిటీ ఈజ్ కంప్లీట్లీ అన్లీష్డ్.
దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఇన్ రిలేషన్ టు సికమార్ ట్రీ. మనందరినీ కూడా ప్రభు మేడు చెట్టు వల్లే ఉండాలని కోరుతున్నాడు. మనం ఏదో చేయాల్సిన పని లేదు. పెద్ద డెకరేటివ్గా, మ్యాగ్నానిమస్గా పెద్ద పెద్ద వృక్షాల వల్లే, తమాల వృక్షము, లెబనాను వృక్షము, దేవదారు వృక్షము, మేడి చెట్టు వలె జక్కయ్య లాంటి వారికి యేసును చూడు, యేసును చూడు, యేసును చూడు, యేసును చూడు, యేసును చూడు. చూచిన తర్వాత యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. జక్కయ్య, స్మేకియస్ కమ్ డౌన్ టుడే, ఐ మస్ట్ అబైడ్ ఎట్ దై హౌస్. జక్కయ్య త్వరగా దిగి, మేడి చెట్టు పని ఏంటి? నేను కూడా వస్తాను, ఇంటికి భోజనం పెట్టండి అని చెప్పట్లేదు. నేను కూడా మీ సంతోషంలో పాలు పొందుతాను మేడి చెట్టు ఎక్కట్లేదు. మేడి చెట్టు అక్కడే ఉండిపోయింది. బిలీవర్స్ అందరూ ఇప్పుడు మేడి చెట్లు లాంటి వాళ్ళు. ఎరికోలో అనే ఈ లోకములో యేసును చూడాలనుకునే వారికి చూపించేవాళ్ళు. ఆ కొద్దిగా ఎత్తు చేసేవాళ్ళు అంతే, పట్టుకున్న వాళ్ళకి. ఆ ఎత్తేంటి? యేసు సువార్త. ఆ ఎత్తేంటి? యేసు ప్రభువుని గురించి సాక్ష్యం. ఆ ఎత్తేంటి? సిలువను కూర్చున్న వర్తమానం. ఆ ఎత్తేంటి? సిలువ వాక్యం. ఇదే జరగకపోతే జక్కయ్యలు ఎరుకోలో అలాగే ఉండిపోతారు. ఆ ఇంటికి సంతోషం రాదు, ఆ ప్రాంతానికి సంతోషం రాదు. యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు కనుక ఆ ఇంటికి, ప్రాంతానికి సంతోషం వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. జీసస్ ఈజ్ ఏబుల్ టు టర్న్ ద కర్సెడ్ సిటీ ది సిటీ ఆఫ్ బ్లెస్సింగ్. శాపగ్రస్తమైన పట్టణాన్ని ఆశీర్వాదకరమైన పట్టణంగా మార్చగలడు. చూడండి, శాపగ్రస్తమైన పట్టణంలో నుండి మనకు తెలిసే కనీసం పాత నిబంధనలు ఒక్క స్త్రీ, కొత్త నిబంధనలు ఒక్క పురుషుడు కనిపిస్తున్నారు. వాళ్ళ పేర్లు మనం పెట్టుకోము, ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. బట్ దే ఆర్ దే రిటర్న్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ఉంది. మాలాంటి బోధకులు బోధ చేస్తున్నారు, రాహబుని గురించి చెప్తున్నారు, జక్కయ్యని గురించి చెప్తూనే ఉన్నారు. ఆ పట్టణం యొక్క వైభవం గురించి కాదు, ఆ పట్టణానికి యేసు వచ్చి ఎలాగ మనుషులు మారుస్తున్నాడు. మేము అదే ప్రకటిస్తున్నాం. నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రాంతంలో యేసుని ఎరగకుండా అలాగే జీవిస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్షకుడు, పాపుల విమోచకుడు, పాపుల కొరకై భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే సువార్తలో సాధారణంగా జక్కయ్య యేసుప్రభు వారు చెప్పిన మాట మనం చెప్పకుండా సువార్త ముగించడం తప్పు కాదేమో. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. వాట్ ఏ గాస్పెల్ అన్లీష్డ్. ఈ మాట సాధారణంగా ప్రతి సువార్తికుడు ప్రతి సువార్త చెప్పే స్థలంలో చెప్తూనే ఉండి, ఏది గుర్తు రాకపోయినా ఇది గుర్తొస్తుంది. మిగతా సువార్త వాక్యాలన్నీ మర్చిపోయిన ఇది మాత్రం సాధారణంగా మర్చిపోరు. ఆ యేసే మా పాపుల కొరకే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చినవాడు. ఆ యేసుని ఇంకా నిరాకరిస్తూ అవసరం లేదని అనుకుంటే యేసుని స్వీకరించడానికి తీర్మానం చేసుకో. శాపంలో ఉన్నావా? చదువుల్లో, ఉద్యోగంలో, పనుల్లో, భారంలో, ప్రతి దాంట్లో ఏం పట్టుకున్నా కలిసి రాదు, ఏం చేసినా కలిసి రాదు, ఎక్కడికి వెళ్ళినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కలిసి రాదు, ఏం పని చేసినా కలిసి రాదు. ఎందుకు ఇలాగ అయిపోయింది? ఎవరో ఒకళ్ళు చెప్తారు, నీకు అంత శాపం వచ్చింది, దినాలు బాగలేవు. దినాలు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగలేవు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో దినములో చెడ్డవే అని బైబిల్లో రాశారు. ఇంకొక సందర్భంలో బైబిల్ వేసిన దేవుడు చేసినవన్నీ మంచివే అని రాసినారు. దేవుడు చేసిన దాంట్లో ఒకటి ఏంటి? దినాలు. కనుక అన్నీ మంచివి, అన్నీ చెడ్డవి. నువ్వు చెడ్డవి అనుకుంటే చెడ్డవి, మంచివి అనుకుంటే మంచివి. కానీ చెడ్డదాన్ని మంచిగా చేసేవాడు ఒకడున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఇంతదాకా ఆయనకు హృదయం మీకుండా పర్లేదులే అనుకుంటూ ఉన్నావేమో. యేసు నిన్ను పిలుస్తున్నాడు. శాపం ఆశీర్వాదంగా మార్చాలని, దుఃఖం సంతోషంగా మార్చాలని, యేసును త్రోసివేసిన ఇంట్లోనికి యేసుప్రభు రావాలని కోరుతున్నాడు. పిలిస్తే కదండి రావాలా? పిలకుండానే అమరలేదుగా ఎట్లా వస్తారండి అని మనం అనుకుంటాం. జక్కయ్య మా ఇంటికి రమ్మని చెప్పలే, ఎందుకంటే జక్కయ్య తెలుసు మా ఇంట్లోకి ఎవరు రారు, సైతన్ కూడా రాడనుకుని ఉంటాడు. అలాంటి ఇల్లు మా ఇల్లు. ఇలాంటి దాంట్లోకి ఇంకేమొస్తాడు యేసుప్రభు, ఆయన పిలవడం ఎందుకని అనుకున్నాడేమో. కానీ యేసుప్రభు అలాంటి వారితో చొరవ తీసుకుని, టుడే ఐ మస్ట్ అబాయిడ్ అట్ ద హౌస్, నేడు నేను నీ ఇంట ఉండవలసిందే.
యేసు ప్రభు వారే ఇంటికి వచ్చినాడంటే ఎలాగుంటుంది చూడండి. మామూలు పాతకాలంలో చెప్తుంటారు కదా, భక్సింగ్ గారు మా ఇంటికి వచ్చినాడు, ప్రార్థన చేసినాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ భోజనం చేసినాడు, మా పిల్లలు మీ చేతులు పెట్టి ప్రార్థన చేసినాడు. ఇవన్నీ చాలా మనం ఘనంగా చెప్పుకుంటుంటాం, సంతోషంగా చెప్పుకుంటాం. ప్రభుకు స్తోత్రాలు, వారంతా ధన్యులు. మరి విచిత్రం ఏంటంటే యేసు ప్రభువే వచ్చినాడు అనుకో మన ఇంటికి, ఏమంటే సైలెంట్గా ఇట్లా ఉంటామా? భూమి మీద ఉంటామా? భూమి మీద నడుస్తామా? ఎలాగుంటాం మరి? యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి బస్ట్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. యేసు ప్రభు సందర్శించిన ఇల్లు TV9లో చూస్తూనే ఉండండి, నిరంతర వార్తావాహిక ధరవంతి. ఆఫ్టర్ బ్రేక్ జక్క ఇంటికి యేసు ప్రభు వచ్చినాడు. ఏరుకోలేంత ధనిడి ఇంత డబ్బు ఉన్నప్పుడు జీవితం సంతోషంగా లేదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు సంతోషంగా లేదు, ధనఘనతలు ఉన్నప్పుడు సంతోషంగా లేదు. అయితే యేసు వచ్చిన తర్వాత ఆయన జీవితం మార్చబడింది. ఇక్కడికి ఏరుకో పుటకూళ్ళ వాని ఇంటిని మనకు మొదట జ్ఞాపం చేస్తుంది. దీని అంతటికి ఒకే సింపుల్ పేరు పెడదామా? హౌస్ ఆఫ్ గ్రేస్, కృప కలిగిన ఇల్లు. గ్రేషియస్ హౌస్, కృప చూపించే ఇల్లు. అయోగ్యులము, అపాత్రులము ప్రభువారు కరుణించి ఆయన కృపను బట్టి మన హృదయం అనే ఇంటిలోనికి రావాలని కోరుతున్నాడు. రెండవది లూకాసు వార్త 15వ అధ్యాయం. Gospel according to Dr. Luke chapter 15 verse 25. 15:25. లూకా 15:25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చు ఇంటి దగ్గరికి రాగా తండ్రి ఇల్లు. ఈ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు మనకు తెలుసు కదా కథ. వీళ్ళు చాలామంది ఈ కథ విని పిల్లప్పటి నుండి ప్రాడిగల్ సన్ అని, ఎందుకు దీనికి ప్రాడిగల్ సన్ అని పెట్టినారు? తప్పిపోయిన కుమారుని కథ అని ఎందుకు పెట్టినారు? ఇంట్లో ఉన్న కుమారుని కథ, పొలంలో ఉన్న కుమారుడి కథ, పెద్ద కుమారుడి కథ అని పెట్టవచ్చు కదా. యాక్చువల్గా తప్పిపోయినాడు బాగా అయినాడు. కొంతమంది చెప్తుంటారు, మేము ఎక్కడైనా ఇళ్ళకి పోతే బ్రదర్ మాకు 4 పిల్లలు అందరూ బాగున్నారు బ్రదర్, ఒక్కడే ప్రాడిగల్ సన్ అని. ప్రాడిగల్ సన్ అయితే మేలు ఇంటికి వస్తాడు. ఎందుకంటే ద వెరీ కంక్లూషన్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్ ఈజ్ గ్లోరియస్. తప్పైన కుమారుని యొక్క ముగింపు చాలా మహిమాన్వితమైనది. అయితే పెద్ద కుమారుని సంగతే చాలా ఘోరం. ఇంట్లో ఉన్నాడు కానీ బయట ఉన్నట్లే ఉన్నాడు, తన దగ్గరే ఉన్నాడు కానీ తనని సేవించినట్లుగా మనకు కనపడదు. పొలం పనులన్నీ చూసుకుంటున్నట్లే ఉన్నాడే కానీ లోపలికి రానుల్లకపోయాను. ఇవన్నీ చాలామంది అలాగే ఉన్నారు. మందిరం మానేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి విజిటింగ్కి వెళ్ళి రండి వచ్చి వినొచ్చు కదండి వాక్యం, ఎవరు బాగున్నారండి, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎవరు బాగాలేరు. దాని బదులు నేను ఇక్కడే కూర్చొని వింటా, యూట్యూబ్లోనే వింటా, ఆన్లైన్లోనే వింటా, అన్నీ ఆన్లైన్లోనే వింటావు, అన్నీ బాగానే చేస్తాం. మీకంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు బయట ఉన్నారు, అవన్నీ నేను వింటున్నాను. వాళ్ళు బయట ఉన్నారు కనుక మాకంటే బాగా వాక్యం చెప్తారని తెలియదా? యూట్యూబ్లో పరలోకానికి పోయేది లేదు. వాక్యం ఎవరైనా చెప్తారు, ఏ కూడా వస్తుంది ఇప్పుడు మీకు తెలుసు, నన్ను మిమిక్ చేస్తుంది అది. జయరాజ్ బ్రదర్ ఎలాగ చెప్తాడు, ఒకసారి వాక్యం చెప్పానంటే పాయింట్లు జాయింట్లు అన్నీ చెప్తుంది. బట్ ఇట్ హ్యాస్ నో ఎమోషన్స్, దానికి ఏమి ఎమోషన్స్ లేదు. ఇట్ హ్యాస్ నాట్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. మాకైతే ఎమోషన్స్ ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటుంది, దైవవాక్ ఉంటుంది. మనుషునికి ఏకి తేడా ఉంది కదా. విచిత్రం ఏంటంటే నువ్వు లోకంలో అంతా ఏఐతోనా యూట్యూబ్తోనా టెక్నాలజీతో ఉండొచ్చు, కానీ ఇన్ ద హెవెన్ నో టెక్నాలజీ ఇస్ నీడెడ్, ఓన్లీ ట్రస్ట్. యేసు ప్రభు యందు విశ్వాసం ఇస్తే చాలు పరలోకం. నో టెక్నాలజీ, ఏ అవసరం లేదు, ఎంఎల్ అవసరం లేదు, అన్నీ ఇక్కడే భూమి మీద యూట్యూబ్, స్మార్ట్ ఫోన్ ఏమీ అవసరం లేదు. యేసు ప్రభు నేను పాపని. అందుకే బైబిల్ సెంట్రల్ వర్డ్స్ మనకు తెలుసు కదా, 118:8. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అలాగున్నప్పుడు దైవ మందిరానికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికమైన మేలు ఆశీర్వాదం పొందాలి. రాకుండా బయట ఉంటే పెద్ద కుమారుని వాళ్ళు ఇంకెంతకాలం బయట ఉంటావు, ఎంతకాలం పొలంలో ఉంటావు, ఎంతకాలం ఇంకా వెలపట్టే ఉంటావు. తండ్రి దగ్గరికి వచ్చి సంతోషించాలని తండ్రి కోరుచున్నాడు. జనరస్ హౌస్, సమృద్ధి కలిగిన ఇల్లు, సదుపాయాలు కలిగిన ఇల్లు. ఏ ఇంటికన్నా సొంత ఇల్లు వేరే, మిగతా ఇల్లు వేరే.
అది నాకంటే మీకు బాగా తెలుసు. నేను ఇలాగ అడగొచ్చా మిమ్మల్ని? మీలో చాలామంది పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ఇల్లు మా ఎంఎన్సీ ఆఫీస్ కంటే బాగుందని వాళ్ళు చేయొద్దండి. ఎవరిది ఉండదు ఆఫీసు. ఇలాగ లోపలికి వెళుతుంటే నువ్వు ఫ్యాబులస్ లక్, ఏదో బకింగ్హామ్ ప్యాలెస్లో అడుగుపెట్టిన ఫీలింగ్ లేకపోయినా కూడా మనం వెళుతుంటేనే అద్దాలు తెరుచుకుంటూ ఉంటాయి, గ్లాస్ డోర్స్. అలాగ లోపలికి వెళ్తూ ఉంటే విష్ చేసేవాళ్ళు సెక్యూరిటీ అటు ఇటు మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనం స్వాగతం పలకడానికి ఎన్ని సిస్టమ్స్, ఆల్ సఫిస్టికేటెడ్ గాడ్ గెట్స్ అని మనకు కనిపిస్తుంది. అంతా గూగుల్, యాపిల్, నో అదర్ ఎల్ఈ అన్నీ అక్కడ కనిపిస్తుంటాయి. అయినా మీకు ఇంటికి రావాలని ఆశ పెడతారు. మధ్యాహ్నం తిన్నప్పటి నుండి ఇదే ఆలోచన, ఎప్పుడు పోవాలి. ఇంటికి వస్తే కరెంట్ ఉండదు, ఇంటికి వస్తే సరైన వస్తువులు ఉండవు, ఇంటికి వస్తే చాలా విషయాల్లో ఆఫీసులో ఉన్నట్లు ఉండవు. అటు ఇంటికి రావాలని మమకారం ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, అది భక్షించేదిగా ఉంటుంది. అందుకే ప్రభు ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించవచ్చు అన్నది. ఇక్కడ తప్పైన కుమారుడింటికి వచ్చినాడు కానీ పెద్ద కుమారు రాలేకపోయినాడు. కానీ చాలామంది విశ్వాసులు పెద్ద కుమారుని వలె ఉన్నారు. ఇది నేను ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా. ఎందుకంటే 50% ఆర్ కమింగ్ టు ప్రేయర్ హౌస్ అండ్ 50% ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ప్రేయర్ హౌస్. 50% మంది బయట ఉన్నోళ్ళు లోపలికి వస్తున్నారు, లోపల ఉన్నవాళ్ళు 50% మంది బయటికి వెళ్తున్నారు. లోపల ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు ఏ గుంపు? పెద్ద కుమారుని గుంపు. బయట ఉన్నవాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు ఏ గుంపు? చిన్న కుమారుని గుంపు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తారు, డైరెక్ట్గా సూటికి చెప్పండి. మన మొదటి గుంప, రెండో గుంప? పెద్ద కుమారుడా, చిన్న కుమారుడా? మన కుమారత్వం బైబిల్లో లేదు కదా. అంటే ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోయేది, ఇష్టం వచ్చినప్పుడు లోపలికి వచ్చేది. అన్నీ బాగా కుదిరినప్పుడు ఓ యేసు నీ ప్రేమ అని ఫీల్ అయిపోయి డిఎస్సిలో సీట్ రాక, కానిస్టేబుల్ ఉద్యోగం రాక, తర్వాత ఇంకేదో మనం అనుకునేది జరగకుండా ఉండి, మనం ఆడుకోకుండా, మనం పట్టించుకోకుండా ఉంటే ఏముంది, అందరూ అంతే. ఏదైనా ఒకటే ఎట్లయితుంది. పాతకాలంలో ఒక సేవకుడు ఉండేవాడు, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. కోమటోళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, మీకు తెలుసు కదా. పాతకాలంలో విశ్వాసులు మందిరానికి వచ్చేవాళ్ళు ఆదివారం పూట ఎవరు రాకపోతే వాళ్ళని ట్రేస్ చేసేవాళ్ళు. అంటే పలానా వాళ్ళు రాలేదని. క్యూఆర్ కోడ్ అవన్నీ కాదు, ఆ టెక్నాలజీ కాదు, వాళ్ళకి స్వతహాగా ఎవరు రాలేదని చూసే కృప ఉండేది. అందుకే రాకపోయిన వాళ్ళ ఇళ్ళకి సోమవారం విజిటింగ్కి వెళ్ళారు. అలాగా ఆ సేవకుడు ఆయన భార్య ఇంటికి వెళ్ళారు. ఓ సిస్టర్ రాలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా నేను రాలేదు అని అడిగినాడు. దూరం కదా అంకుల్, ఎక్కడొస్తామో అనింది. అది ప్రతిసారి వచ్చేది కదా, ఈసారి దూరం అనిపించిందా అనింది. మరి అక్కడికి వెళ్ళావు, అక్కడికి రాకపోయి పర్లేదు, ఎక్కడికి వెళ్ళావు అంటే ఇక్కడే పక్కన ఉంది కదా అక్కడికి వెళ్ళాను అని. అదేంటమ్మా దూరమైనా వచ్చేదానివి రాకపోయావా అని. ఏదైనా ఒకటే కదా అంకుల్. సరే అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఆయన వెళ్ళేటప్పుడు, ఆ పాతకాలం మనకు భక్తి ఎక్కువ కదా, అంకుల్ కొద్దిగా తలకు నూనె తెచ్చిస్తాను, నూనె పెట్టుకోండి, ఎండలు ఎక్కువ ఉన్న బయటికి పోతే కష్టపడతారు అని అంటే ఆయన అన్నాడు, అయితే కిరోసిన్ తీసుకురామ్మా అన్నాడు. ఎందుకు అంకుల్ కిరోసిన్? నేను తలకు నూనె పెట్టుకోమంటున్నాను, దీపానికి కాదు. అప్పుడు ఈ అంకుల్ అన్నాడు, ఏ నూనె అయినా ఒకటే కదమ్మా. ఒకటేనా? చెప్పరేంటి? మీరు నూనె పెట్టుకోరు కనుక మీకు ఏం తెలియదు. కిరోసిన్ తలకు పెట్టుకునే కొబ్బరి నూనె, ఆములు, తర్వాత ఇంకేంటి నవరత్న, ఇవన్నీ ఒకటేనా? కిరోసిన్, పెట్రోలు, డీజిల్, ఇప్పుడు గ్యాస్ ఒకటి కాదు. తలకు వాడే నూనెలు వేరే, వంట నూనెలు వేరే, దీపాలకు వాడే నూనెలు వేరే, మిషన్లకు వాడే నూనెలు వేరే. అన్నిటికీ నూనె అనే పేరు ఉండొచ్చు, బట్ క్లాసిఫికేషన్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్. అవి చేసే పనిని బట్టి వాటి వర్గీకరణ మార్చబడుతుంది. అలాగే అన్నీ ఒకటే కాదు, సహవాసాలన్నీ ఒకటే కాదు, మందిరాలన్నీ ఒకటే కాదు, బోధకులంతా ఒకటే కాదు, పరిస్థితులన్నీ ఒకటే కాదు. ఒకటే కాదని తెలుసుకోలేనంత అమాయకంగా నువ్వు ఉన్నావు. ఇంకా నీకు గట్టిగా చెప్పమంటారా? అన్ని స్కూళ్ళు ఒకటే అయితే మరి మీ పిల్లల్ని ఎందుకు అక్కడ పబ్లిక్ స్కూల్లో చేర్పించిన డిపిఎస్ఐ ఏదో అంటారు కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, సెయింట్ జాన్స్, సెయింట్ జోసెఫ్, అక్కడంతా ఎందుకు చేర్పించిన? ఇక్కడ ఇంటి పక్కన చాలా ఉన్నాయి, నాకు కూడా తెలుసాడు, దారిలో కనిపిస్తుంది ఒకటి. అక్కడ చేర్పించకుండా అక్కడ ఎందుకు చేర్పించినావు? అన్నీ ఒకటే కదా.
అంతా ఒకటే కదా, అందరు చెప్పేది అదే కదా. ఎందుకు చేర్పించినారు అక్కడ? చేర్పించిన వాళ్ళు చెప్పండి, ఎందుకు చేర్పించినారు? బాగుంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, బాగా చదువుకుంటాడు, ఇంగ్లీష్ వస్తుంది. అన్ని స్కూళ్ళు ఒకటే కాదు, డిఫరెంట్. నేను ఆ మధ్యలో యూకేకి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ ఈ స్కూల్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అని. ఈ స్కూల్లో గాంధీ గారు చదివారు బ్రదర్ ఇక్కడ అని చెప్పినాడు. దాంట్లో అడ్మిషన్ సాధారణంగా దొరకదంట. దాంట్లో చదివిన వాళ్ళు మినిమం అంటే ఎంపీలు అవుతారు, సిఇఓలు అవుతారు మినిమం. మ్యాక్సిమం అంటే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇంకా మినిస్టర్లు, కంపెనీ ఫౌండర్స్ అవన్నీ అవుతారు. మరి ఆ స్కూల్లో లాంటి వాళ్ళకి ఇస్తారంటారా? దాన్ని క్రాక్ చేయటానికి ఎంత టఫ్. నీ చదువులు, నీ పిల్లలు, నీ ఉద్యోగాలు అన్నీ మాత్రం సొఫిస్టికేటెడ్గా, గ్రాండ్గా, గ్రేట్గా ఉండాలా. మందిరాలు మాత్రం ఏదైనా ఒకటే కదండి, ఏం తేడా ఉందండి? ఏదైనా ఒకటి ఎట్లయితుంది? అన్ని స్కూళ్ళు ఎట్లయితాయి? ఒకటే. ఇప్పుడు నువ్వు క్రిస్మస్ షాపింగ్ బయటికి వెళ్తావు కదా, చందన బొమ్మన, మాంగళ్య, బై వన్ గెట్ ఆల్ ఫ్రీ అనేది, అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు స్వాగతం పలుకుతారు, రండి మ్యామ్ అని. మామూలు పట్టించుకునే నాదులే ఉండడు. మేము కూడా వెళ్ళినాం, మా వదినమ్మలతోనే అక్కడ. మమ్మల్ని పట్టించుకోరు వాళ్ళు. రండి మేడం అంటే మేము కూడా వచ్చినాం కదా, డబ్బులు పే చేసింది మేమే. రండి మేడం అని. పర్లేదు లేని వాళ్ళు అంటూ ఉంటే, మేం రేంజ్ ఎంత? రేంజ్ కావాలా? 10,000 రేంజ్ అయితే ఫస్ట్ ఫ్లోర్, 20,000 రేంజ్ అయితే సెకండ్ ఫ్లోర్, 1,00,000 థర్డ్ ఫ్లోర్, 1,000 రూపాయలు ఇక్కడే ఉన్నాడు మేడం వస్తా. అన్నీ ఒకటే కదా, ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా. మరి ఎందుకు అక్కడ దాకా వెళ్ళి రేంజ్ అని చూసి ఉదయం నుండి సాయంకాలం దాకా కష్టపడి తిరిగి నీకు నచ్చింది కొనుక్కొని వచ్చావు? దీనికి మాత్రం నోరు తెరిచి జవాబు చెప్పడానికి రాదు. ఈ ఆధ్యాత్మికమైన విషయాలకు మాత్రం అన్నీ ఒకటే కదండి, అందరూ ఒకటే కదండి, అందరూ వాక్యమే కదండి చెప్పేది. మరి అందరూ వాక్యమే చెప్పేది, అందరు కూడా నేసేది అవే బట్టలే. అక్కడ దాకా ఎందుకు వెళ్ళావు? ఆ రేంజ్లో ఎందుకు కొన్నావు? అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఉదయం నుండి సాయంకాలం దాకా నువ్వు కాకుండా నీతో పాటు ఇంకా కొంతమందిని తీసుకుపోయి సెలెక్ట్ చేసుకున్నావు. ఆ లైట్లో జిగల్ నీకు వేరే రంగు కనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒరిజినల్గా చూస్తే రంగు పోసిపోయింది. ఇప్పుడు రిటర్న్ చేయాలా? కొనేది రిటర్న్ చేసేది. క్రిస్మస్ వచ్చిపోయి ఉంటుంది, ఇంకా రిటర్న్లో ఉంటారు. సో సాడ్. కొనొద్దని నేను చెప్పలేదు, ప్రభు మీకు ఇస్తే మీ ఇష్టం. కానీ అంటే భౌతికంగా గడిచిపోయే దాని గురించి, చినిగిపోయే దాని గురించి, పట్టం దాని గురించి, ఉదయం టమాటో పళ్ళు ఇంటి దగ్గరికి వస్తే తోపడబడి మీద అంత ఆలోచన చేసుకుంటావే. ఏంటయ్యా ఇది కుళ్ళిపోయింది, ఇది మగ్గిపోయింది, ఇది తెచ్చావే, అది తెచ్చినావు, పూట వండుకొని తినిపోయేదానికి ఇంత ఆలోచన చేస్తావే, ఇంత సెలెక్టివ్గా ఉంటావే. నిత్యత్వం కొరకు సిద్ధపరిచే దైవ మందిరాన్ని గురించి ఎందుకు నీకు సెలెక్షన్ లేదు? అంటే ఎటర్నల్ థింగ్స్ ఆర్ నో ఇంపార్టెన్స్ ఫర్ యూ. దైవికమైన విషయాలు, నిత్యత్వం కొరకైన విషయాల గురించిన శ్రద్ధ, ఆసక్తి, ఇష్టం లేదు. భౌతికమైన విషయాల మీద ఉన్న ఇష్టంతో, ఆసక్తితో, ఆ జీలు ఆత్మీయమైన విషయాలకి కనీసం 1% ఉన్నాయి. ఇప్పటికి మనం ఎక్కడో ఉండింటాం, నెక్స్ట్ లెవెల్. సో సాడ్. కనుక 2 ఇళ్ళు చూసిన. మొదటిదేంటి? హౌస్ ఆఫ్ గ్రేస్, కృప కలిగిన ఇల్లు, దేవుని మందిరం. రెండవది ఏంటి? జనరస్ హౌస్, సమృద్ధి కలిగిన ఇల్లు. 3, 4, 5 తొందరగా చూసి ముగిస్తామా? Hebrews 3:2. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండునట్లు. మోషే నమ్మకముగా దేవుని ఇంట్లో ఉన్నాడు. దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉండవలసిన ఒక్క లక్షణం వచ్చి ఏంటంటే ఫెయిత్ఫుల్. నమ్మకమైన వాడు నాతో ఉండాలని, నేను నివసించాలని నేను వెతుకుతున్నాను. కీర్తనలో రాయబడుతూ వచ్చి, God is on the lookout for a faithful person. If we are not faithful, He just perhaps bypasses us. మనం నమ్మకంగా లేకపోతే ప్రభు మనం దాటిపోతాడేమో. 6 లక్షల కాలుబలంలో ఒకరి పేరు రాశారంటే దేవుని మందిరంలో. మిగతా వాళ్ళు ఏమయ్యారు? అంత మంటైపు. మోషే మన టైపు కాదు, యేసు ప్రభు టైపు.
మనం యేసుప్రభు టైపా మన టైపా? చెప్పరేంటి? ఏ టైపు? ఏ టైప్ అంటే ఏం చెప్తామంటే మన టైప్ బైబిల్లో లేదు. మోషే లాంటోడు, ఆయన ఈజ్ బ్లెండెడ్ విత్ బోత్ విట్, విజ్డమ్ అండ్ డివైన్ క్యారెక్టర్స్. దైవ లక్షణాలు, భౌతికమైన జ్ఞానంతో బ్లెండ్ అయినవాడు. బైబిల్లో రాయబడింది ఆయన దివ్య సుందరుడు అని. తెలుగులో చాలా అద్భుతంగా రాశారు. దివ్య ఒక అడ్జెక్టివ్, సుందరుడు ఇంకొక అడ్జెక్టివ్. 2 అడ్జెక్టివ్లు కలిస్తే డబుల్ అడ్జెక్టివ్ దేవుడు కొంతమందికే వాడాడు. మనకి ఒక అడ్జెక్టివ్ కూడా ఉండదు. విశేషం అనేది మనకు కనిపిస్తుంది. అలాంటి దివ్య సుందరుడికి మామూలుగా చదువు ఉంటే అందం ఉండదు, అందం ఉంటే చదువు ఉండదు అని. ఈ 2 బ్లెండ్ అయ్యి ఫ్యాబ్రికేట్ అయిపోతే ఆ ఫ్యాబ్రిక్ విలువ ఎంత? ఆ వ్యక్తి విలువ ఎంత? మోషే అలాంటి వాడు. అందుకని అంతఃపురంలో పెంచబడుతూ సిద్ధపరచబడుతూ వచ్చు. అంతున్నోడికి తగ్గింపు ఎలాగొస్తుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. వస్తుందంటారా? మనకి ఏమి లేకుండా ఉంటేనే అసలు మనం ఎవరికి లోబడము. భూమి మీద 1 ఇంచు 2 ఇంచులను పైన నడుస్తుంటాం. ఇన్నున్నోడు భూమి మీద ఎలాగ నడిచినాడు? ఇంకా బైబిల్ ఏం రాశాడు? భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈజ్ ఎ హంబుల్ పర్సన్ ఇన్ ద హోల్ అర్త్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ మోసెస్ ఇట్ వాజ్ హీ. మనల గురించి చెప్తే ఎంత బాగుండు. మన తరములో ప్రభువా ఎవరైనా సాత్వికుడు అంటే అది నేనై ఉండాలా. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. ఈ తరములో ప్రభువా ఎవరైనా విశ్వాసేనంటే నేనై ఉండాలా. ఈ తరములో ఎవరైనా ఆత్మీయుడంటే అది నేనై ఉండాలా. అలా కాదు, ప్రభువా ఈ మందిలో ఎవరైనా పోట్లాడాలంటే నేనే, నోరేసుకుని పడాలంటే నేనే, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలంటే నేనే, కోయస్ క్రియేట్ చేయాలంటే నేనే. ఇదంతా ట్రాష్. దిస్ ఈజ్ నాట్ ఫర్ క్రైస్ట్. దిస్ డజంట్ బిలాంగ్ టు క్రైస్ట్ ఎనీవే. ఇది క్రీస్తుకి సంబంధించింది కాదు. ప్రభువారు చాట ఉందంట ఆయన చేతిలో. మామూలు మీరేం చెప్తారు? చాట పట్టుకుంటే అమ్మాయిలు పట్టుకున్నారు అంటారు. ప్రభు కూడా సెట్ చేస్తాడు. అందుకని ఆయన చేతిలో చాట ఉంది, ఆయన దగ్గర గొడ్డలు ఉంది. ఆయన ఎప్పుడు ఏం చేయాలో అన్నీ సెట్ చేయటానికి రెడీగా ఉన్నాడు. హైదరాబాద్లో కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అర్థమవుతుందా నేను చెప్పే మాటల్లో? ఆయన తూర్పారు పట్టించిపోతున్నాడు. ఏ విత్తనాలు అవి నిలబడతాయి, ఏది పొట్టు అది ఎగిరిపోతుంది. అందుకే దేవుని మందిరంలో దేవుడు నమ్మకమైన తగ్గింపు కలిగిన మోషే లాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇది దైవ మందిరం, దేవుడున్న స్థలం. ద హౌస్ ఆఫ్ ఇట్స్ ఎ గుడ్ హౌస్, మంచి ఇల్లు. ఎందుకంటే ఆయన మంచివాడు. తర్వాత చూస్తామా, లూకా 22:12. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచడని వారితో చెప్పాను. గ్రేట్ హౌస్, ఆయన ఇల్లు గొప్పది. యేసు ప్రభు తన శిష్యులతో ఆఖరి రాత్రి పస్కాన్ని భుజించిన ఇల్లు ఇది. ప్రభువారు చెప్పారు, యెరూషలేముకి వెళ్ళండి, ఒక మనుషుడు నీళ్ళు కూడా మోసుకొని వస్తాడు, ఆయన వెంబడి వెళ్తే ఒక ఇల్లు చూపిస్తాడని. ఇది ఎవరైనా చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అండి. ప్రభువారు నేరుగా ఇంటి అడ్రస్ చెప్పుకుంటే మనిషిని చెప్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంటికంటే ముఖ్యం మనిషి. అందుకే మనిషిని చెప్పినాడు, ఆయన వెంట పోండి, ఆయన మీకు చూపిస్తాడని. బహుశా ఇల్లు ఆయనదేనేమో. సాధారణంగా బైబిల్లో పురుషులు నీళ్ళు తెచ్చేది కనపడదు, అంటే కడవ మోసుకొని వచ్చేది స్త్రీలే కనిపిస్తుంది. యాకోబు కూడా ఎవరిని చూసినాడు? రాహేలు చూసినాడు, నీళ్లు చేదిపోసి. అలాగే అంతకుముందు వాక్యంలో మనం చూస్తాం కదా, ఎలియాజరు ఎవరిని చూశాడు? నీళ్లు పోసి చూసాడు. యోహాను సువార్త కొత్త నిబంధనలో కూడా 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ నీళ్ళు కడుగు తీసుకుని నీళ్ళు. యూజువల్గా స్త్రీలే నీళ్ళు తెచ్చే కల్చర్ ఉంది అక్కడ మిడిల్ ఈస్ట్లో. ఇక్కడ కూడా ఉండేది చాలా రోజుల క్రితం. ఇప్పుడు అన్ని కుళాయిలు వచ్చినా కనుక ఎవరు తీసుకురావాల్సిన పని లేదు. అఫ్కోర్స్ నీళ్ళు పట్టేది బ్రదరే అనుకో, అది వేరే విషయము. చెట్లకైనా ఇంటికైనా కుండలకైనా వాళ్ళ పని ఇది. ఇక్కడ బైబిల్ ఇట్స్ డిఫరెంట్. అంటే ఎవరు స్త్రీలు కుండీలు పట్టుకొని వచ్చేవాళ్ళు కనుక నువ్వు పురుషుడు కనిపిస్తే దట్స్ యూనిక్. దేర్ ఇస్ నో మ్యాన్ హూ క్యారీస్ ద వాటర్
క్యాన్. నీళ్ల కుండి లేదా నీళ్ళ క్యాన్ ఎవరు పురుషుడు తీసుకెళ్లారు, కనుక అది చూస్తేనే అబ్నార్మల్ అని అనిపిస్తుంది. అలాంటి స్థలానికి వెళ్ళు, లేదా అలాంటి వ్యక్తిని చూడు, ఆయన మీకు చూపిస్తాడు. ఎవరి పురుషుడు, ఎవరి నీళ్ళు? నేను ఎలాగ చెప్తే తప్ప, ఎలాగా? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నీళ్ళే దైవవాక్యం. ఆయనే దేవుని మందిరానికి మనల్ని తీసుకొని వస్తాడు. అపోస్తుల కార్యాలు ఉంది కదా, ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తుల కార్యాలు ఆరంభ అధ్యాయాల్లో రక్షణ పొందిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము సంఘములో చేర్చుచూ వచ్చాడు. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ యూ, ఇట్స్ నాట్ సంబడి ఎల్స్ హూ ఈజ్ బ్రింగింగ్ ద సేవ్డ్ పీపుల్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరావరణంలోనికి తీసుకొని వచ్చేది నీవు నేను కాదు. బహుశా మనం పిలిచిండొచ్చు, మన ఇంటి పక్కన తీసుకొని రావచ్చు, మన కార్లో స్పేస్ ఉందని కూర్చోబెట్టుకొని రావచ్చు, లేకపోతే మనతో పాటు రావడానికి వారు ఇష్టం చూపుతున్నారని మనం వాళ్ళని అకంపెయిన్ చేయించిండొచ్చు. బట్ వాళ్ళలో రావాలనే మనసు కలిగించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్స్ ద హోలీ స్పిరిట్ హూ ప్రొపల్స్ దెమ్. రాకెట్ని ప్రొపల్ చేయడానికి ఇంజిన్ ఉంటుంది, మన కార్ని ప్రొపల్ చేయడానికి ఇంజన్, డీజిల్, ఇవన్నీ పెట్రోల్ ఉంటాయి. అలాగే మనల్ని కూడా ప్రొపైల్ చేయడానికి, లేకపోతే అంత తేలిక లోబడే రకం కాదు. అందుకని మనల్ని ప్రొపైల్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. రోమా 8:14 మనం చూస్తాం, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారంతా దేవుని కుమారులు. కనుక ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ బ్రింగింగ్ ద సేవ్డ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ శిష్యులు ఇంటికి వచ్చినారు. అది మేడగది, అప్పర్ హౌస్, గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు. బైబిల్లో రాయబడింది ఫర్నిష్డ్ హౌస్, సామాగ్రి గల ఇల్లు. మామూలుగా మనం ఏదైనా ఇంట్లోకి పోవాలనుకుంటే, ఇంట్లో ఇక్కడైతే బహుశా ఈ దినాల్లో వచ్చినాయి అనుకో, ఫర్నిష్డ్ హౌస్, అన్ఫర్నిష్డ్ అని. అంటే సామాన్లు ఉండే ఇల్లు, సామాన్లు లేని ఇల్లు. సామాన్లు మనకు అవసరమైన బెడ్లు కానీ, లేకపోతే తర్వాత ఇంకా ఏంటి చైర్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్, ఇవన్నీ సామాన్లు మనకు కనిపిస్తాయి. ఫర్నిష్డ్ హౌస్. అన్ఫర్నిష్డ్ అంటే ఏమన్నది, లైట్లు, ఫ్యాన్లు కూడా ఎత్తుకుని పోయింటారు, మనమే కొత్త వేయించుకోవాలి. గాడ్స్ హౌస్ ఈజ్ నాట్ అన్ఫర్నిష్డ్. ద బైబిల్ సేస్ ఇట్స్ ఎ ఫర్నిష్డ్ హౌస్, సామాగ్రి గల ఇల్లు. అంటే అన్నీ ఉన్నాయి. ఎవరు? అందరూ మనమే. ఒకళ్ళు కార్పెట్, ఒకళ్ళు చాప, ఒకళ్ళు విండో, తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క పని. మనమే ఆ ఇంట్లో ఫర్నిచర్. దిస్ ఫర్నిచర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ ఫర్నిచర్ ఫర్నిష్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎనీబడీ అక్రాస్ ద వాల్. ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంట్లోనైనా ఉన్న ఫర్నిచర్ కంటే యేసుప్రభు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అయిన మనము విలువైంది. నో ఫర్నిచర్ ఇన్ ద హౌస్ ఈజ్ బ్రాట్ బై బ్లడ్ బట్ బై మనీ. ప్రపంచంలో ఉన్న ఏ ఫర్నిచర్ కానీ డబ్బులతోనే కొంటారు, కానీ రక్తంతో కొనరు. ఇదొక్క ఫర్నిచర్ మాత్రం దేంతో కొన్నారు? ఫోన్పే కాదు, గూగుల్ కాదు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాదు, యేసు రక్తం. కనుక ఈ ఫర్నిచర్ అయిన మనము, కర్టన్స్ కావచ్చు, డోర్ మ్యాట్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఈ ప్రభు యొక్క పరిచర్లో పాలు పొందుతున్న మనం, దేవుని ఇంట్లో ఉన్న మనము డబ్బులు ఇచ్చి కొనబడిన వాళ్ళం కాదు. పేతురు ఇదే రాస్తారు కదా, వెండి బంగారముల చేతి మీరు కొనబడలేదు, అమూల్యం నిర్దోష నిష్కళమైన రక్తం ద్వారా మనం కొనబడినాము. గాడ్స్ హౌస్ ఇస్ ఫర్నిష్డ్. ఆయన ఇల్లు కట్టబడింది, కడుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై హౌస్, నేను నా ఇంటిని కట్టేదను. ఇప్పుడు దాకా 4 రకాలైన ఇంటిని గురించి మనం చూసినాం. మొదటిది ఏంటి? ఇట్స్ హౌస్ ఆఫ్ గ్రేస్, అది గ్రేషియస్ హౌస్, కృప కలిగిన ఇల్లు. రెండవది ఇట్స్ ఎ జనరస్ హౌస్, సమృద్ధి కలిగిన ఇల్లు. మూడవది ఇట్స్ ఎ గుడ్ హౌస్, మంచి ఇల్లు. నాలుగవది ఇట్స్ ఎ గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? జాన్ చాప్టర్ 14 verse 1 and 2. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు, లేదా 2వ వచనం నేను చదువుతా. జాన్ చాప్టర్ 14 verse 2. యోహాను 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలం సిద్ధపరచి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నాయదు ఉండటకు మిమ్మను తీసుకొని పోదును. గ్లోరియస్ హౌస్, మహిమ కలిగిన ఇల్లు. ఇలాంటి ఇల్లు భూమి మీద లేదు. ఇలాంటి ఇంటి కొరికే బైబిల్లో రాయబడింది. అబ్రహాము ఎదురు చూచినాడు. అదృశ్యుడైన దేవుడు, దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చినాడు.
ప్రభు దినాన్ని రాబోతున్నాడు. ఈ ఇంట్లోనే ఉండటానికి కష్టమైతే పరలోకం ఇంట్లో ఎలాగుంటాం? అక్కడ చెప్పడానికి లేదు నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అని. వెళ్ళాలంటే బయటికి రావాలా, బయటికి వెళ్తే నరకం. కనుక అక్కడ పరలోకపు ఇల్లు దేవుని ఇల్లు, మ్యాన్సిన్స్, అంతఃపురాలు అని ఇంగ్లీష్ బైబిల్లో వాడబడుతూ వచ్చింది. ఆ అంతఃపురంలోనికి యేసుప్రభు రక్తం ద్వారా కడిగిన వారందరినీ ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాను. నేనుండు స్థలములో, వేరొక స్థలం నేనొక స్థలం కాదు. మామూలు ఈ లోకంలోనైతే ఒకళ్ళు ఒకటి. ఇదేంటి అంటే ఇది గెస్ట్ రూమ్ బ్రదర్, ఇదేంటి పిల్లల బెడ్రూమ్ బ్రదర్, ఇదేంటి మా బెడ్రూమ్, ఇదేంటి కిచెన్. అక్కడ అట్ట కాదు. ఆయన ఉండే స్థలములో వేర్ ఈజ్ దేర్ ఐ విల్ బీ. జెహోవా షమా, గాడ్ ఈజ్ హియర్. పాపలము పడి చెడిపోయి పాపంలో కొట్టుమిట్టాడుతూ జీవితంలో నెమ్మది లేక జీవిస్తున్న మానవాళి కొరకు లోకరక్షకుడి భూమి మీదకి దిగి వచ్చి నిరాశ్రయులైన మనల్ని రక్షించి కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్యంలో వారసులుగా చేసి తన ఇంట్లోకి తీసుకోవటానికి సంకల్పించిన. ఎవరో మనం ఇంట్లోకి రాణిస్తాం. దారెంబడి పోతున్నారనుకో, ఎవరో ఒకరు మనకు సామాన్యమైన వాళ్ళు కనిపించినారు, భోజనం లేదండి ఏదైనా డబ్బులు వేయండి అని. ఈశ్వరులకి ఇయ్యము, మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే మన కారణాలు మనకు చాలా ఉంటాయి. ఒకళ్ళు ఇచ్చినామే అని అనుకో, ఇప్పుడు భోజనం చేయని అంట. ఏదో క్రిస్మస్ వస్తుంది కదా, ఇప్పుడైనా భక్తికి ఉన్నాం, జీవితం భక్తికి లేదు కదా అని భక్తి ఒలగబోయటానికి ప్రయత్నం చేసినాం అనుకో, ఏదో కేకు అదో ఇదో ఇస్తాం మొత్తానికి. కానీ వాళ్ళని మన ఇంటి దగ్గరికి వచ్చేసి వచ్చిన తర్వాత ప్లేట్ కడిగేసి కూర్చోబెట్టి భోజనం వడ్డించి బిర్యానీ బవాచి అది ఎన్ని వడ్డించి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చేసి పంపిస్తామంటారా? ఈశ్వరులకు చేయి. మనకి ఇష్టమైన వాళ్ళు అయితే, మన బంధువులు అయితే, మనకు ప్రీతికరమైన, మనకి ఈక్వల్ స్టేటస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అది కలిగి ఉంటే అప్పుడు మనం ఇస్తాం. ఆయన స్టేటస్, ప్రభు స్టేటస్ ఎక్కడ, మనకి స్టేటస్ ఎక్కడ? ఆయన అంతా ఫుల్ ఆఫ్ స్టేటస్, మనకి నో స్టేటస్. ఆయన మహిమలో ఉన్నవాడు, మనం మహిమను కోల్పోయినవారు. ఆయన అదృశ్యుడు, మన దృశ్యులము. ఆయన అమర్త్యత కలిగిన వాడు, మనం మర్త్యులమైన వారము. ఆయన ఆత్మస్వరూపి, మనం మంచి పొరగలం. ఆయన సదాకాలం ఉండేవాడు, మనం తాత్కాలికమైన నీటి బుడగ లాంటి వాళ్ళం, ఆవిరి లాంటి వాళ్ళం, గడ్డి పోచు లాంటి వాళ్ళం. ఇలాంటి మానవుని కొరకై ప్రాణం పెట్టడానికి దేవుడు భూమి మీదకి వచ్చినాడు. అందుకే ఇక్కడి నుండి తీసుకెళ్తాడు. మనము ఆయా స్థలాల్లో వెళ్ళి యేసుప్రభుని గురించి ప్రకటిస్తున్నప్పుడు యేసుప్రభు మారుస్తాడని వాళ్ళు అంటే, మీరేం పైనుండి దిగి వచ్చినారు అని వాళ్ళకి మీరు ఇట్లా చెప్పండి, మేము పైనుండి దిగి రాలేదు. ఎందుకంటే పైనుండి దిగి వస్తే దేవదూతలు అని అంటారు, కింద నుండి పైకి పోతాం. కింద నుండి అన్నీ పైకి పోలేవు. రాకెట్ లాంటి ప్రపల్షన్ ఉంటేనే పైకి పోతుంది. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండి ఏది పోయినా కిందికి పడుతుంది. కింద నుండి పైకి పోతాం. దాని కొరకు యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకే ఆయన నేను తీసుకెళ్తా అని దేవదూతలకు చెప్పలేదు. అమ్మాయి ఎవరు ఇక్కడ ఉన్నారు, దేవదూతలు ఎవరున్నారు, పిలవరు, గాబ్రియల్ ఉన్నాడు, ఎవరున్నారు, అలాగే చెప్పట్లేదు ప్రభువారు. ఆయన అన్నాడు నేనే పోతా. ఆయనే వస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, క్రికెట్లో వాళ్ళని గెలిచినారనుకో, వాళ్ళే వచ్చి మాట్లాడతారు వాళ్ళతో. ఏమని అర్థం? వి రెస్పెక్ట్ యూ, వి డీమ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అంటే ఘనత అది. ఆయన ప్రభువారు మన దగ్గరికి వస్తున్నాడు ఏమని అర్థం? మనం మట్టి పురుగులు, ఆయన మన దగ్గరికి రావడం ఏంటి? మన ఇంట్లో వాళ్ళు మన దగ్గరికి రారు, మన కొడుకు కూతురు మన దగ్గరికి రారు. మీకు తెలుసు కదా, వాళ్ళు రారని రోజు బెడ్ మీద కూర్చొని చెప్తుంటారు, మమ్మీ ఎక్కడున్నావు? కిచెన్లో ఉన్నాను, వంట చేస్తున్నాను, రా. ఏమరా వంట వదిలేసి వస్తే ఇదంతా మాడిపోతుంది, పర్వాలేదురా. పోతే అక్కడ ఏముండదు, ఫోన్ ఆన్ ఆఫ్ నైట్. డాడీ ఇక్కడ రా, డాడీ ఏదో పనిలో ఉంటాడు. మామూలుగా మా కాలంలోనైతే మమ్మీ డాడీ అని పిలవటానికి కష్టం, ఎందుకంటే పిలిస్తే దెబ్బలు పడతాయి. కనుక దెబ్బలు తినేది మేలా, పిలుచుకోకుండా ఉండేది మేలా. మన పని మనం చూసుకుని. ఇప్పుడు అట్ట కాదు కదా, పిల్లలు వాళ్ళే మనల్ని పిలుస్తూ ఉంటారు. మరి ఎందుకు అక్కడి దాకా వెళ్తున్నావు? కొడుకు దగ్గరికి, కూతురు దగ్గరికి నువ్వు చేసి పని వదిలేసి వెళ్తున్నావు. ఏంట్రా ఇక్కడ రా అంటే రాడు వాడు. ఏంటమ్మా ఇక్కడ రా అంటే రారు, నువ్వేరా. లేదు నువ్వు వస్తురా లేకపోతే లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కొడుకు కూతురు పిలుపుకు నేను కరగను అనేవాళ్ళు చేయొద్దండి. అంతా కరిగి మైనం వల్ల అయిపోయి ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అంటే, నీ రక్తం పంచుకున్నారు, నీ కొడుకు నీ కూతుర్ని పెంచినావు. అందుకే యేసుప్రభు దేవదూతలు అడుగుతున్నా, యేసుప్రభు ఎందుకు అక్కడికి వెళ్తాం? మేము వెళ్తాం కదా.
వద్దు, మీకు తెలుసు, మీకు అదే ప్రాబ్లం. మీతో నా హిస్టరీ తెలుసు కానీ మీకు ప్రాబ్లం. నేనైతే హిస్టరీ డిలీటెడ్ కంప్లీట్లీ ఫర్ ఎవర్. నేనే వెళ్ళి తీసుకొని వస్తా. అది వాళ్ళకి దేవదూతలే టూ మచ్. మళ్ళీ మీరు వెళ్తారంటారేంటి? దేవదూతలు వాళ్ళకి టూ మచ్ కావచ్చు, బట్ దే ఆర్ మై చిల్డ్రన్. వాళ్ళు నా పిల్లలు, నా కొడుకు కూతురు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. సొలొమోను ప్రార్థన చేస్తున్నాను, ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టుజాలవే. పాపాత్మలమైన మా కొరకు భూమి మీదకి వచ్చావు, తిరిగి మధ్యాకాశంలో రాబోతున్నావు, మమ్మల్ని తీసుకుని వెళ్తావు ప్రభువా. ఎవరు రారే మా కొరకు? కుక్కలు కూడా రావే మా కొరకు, ఇరుగు పొరుగు వారే రారే మా కొరకు. నీవు సమస్త వైభవాన్ని అంతటి విడిచిపెట్టి మా కొరకు రాబోతున్నావు. ఎందుకని? తిరిగి ఆయనతో పాటు మనం ఉండాలని, ఆయన ఉన్న స్థలంలో ఉండాలని, ఆ తండ్రి ఇంట్లో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే ప్రభు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నది.